నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో ప్రపంచవ్యాప్తంగా బాండ్ల రాబడులు తగ్గడంతో స్టాక్ మార్కెట్లు నిన్న పుంజుకున్నాయి. దీంతో దేశీయ సూచీలు 7 రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్టపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారక విలువ పైసా నష్టపోయి 95.74 వద్ద ముగిసింది. సో ఐరోపా మార్కెట్లు ప్రతికూలంగా కదలడాయి. అలాగంటే ఆసియా మార్కెట్లో దక్షిణ కొరియా, జపాన్, షాంఘై, హాంకాంగ్ సూచీలు రాణించాయి. మరి ఈరోజు ఎలా ఉండబోతోంది? అందులో ఈరోజు ఫ్రైడే కాబట్టి ఏంటంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అనే దానికోసం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గారితో మీరు సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రైమ్ 9 ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని లైవ్లో రూపొందించి ప్రసారం చేస్తోంది. సో మీకు తెలుసు కదా, ప్రైమ్ 9 స్క్రీన్ మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి మీకు కావాల్సిన 2 స్టాక్స్ అడగండి, స్పెల్లింగ్ అడగండి, అలాగంటే లైవ్ చాట్ బాక్స్ తీసుకుంటాం, కాల్స్ కూడా తీసుకుంటాం. సో 2 స్టాక్స్ మాత్రమే అడగండి. చక్కచక్క మనం అంటే ప్రోగ్రాంలో ఏంటంటే ఎక్కువ మందికి అవకాశం ఇద్దాం. సో తప్పనిసరిగా మీరు మా సలహా సూచన పాటిస్తారని, అలాగే అంటే ఓన్లీ మీరు మొబైల్లోనే మాట్లాడుతూ టీవీని మ్యూట్ చేసి బ్లూటూత్లో మాట్లాడకుండా డైరెక్ట్గా మాట్లాడితే క్లియర్గా వినపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే మీరు మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఇక ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ని మేకా వెంకట్ గారికి స్వాగతం, సుస్వాగతం. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. మరి ఇవాళ ఫ్రైడే ఎలా ఉండబోతుంది సార్? నిన్న పాజిటివ్లో ఉంది కదా? సో ఈ రోజు కూడా ఓపెనింగ్ అయితే ప్రస్తుతం స్లైడ్ పాజిటివ్లోనే చూపిస్తోందండి. ఎస్ సార్. సో మనం మాట్లాడుకునే సమయానికి ఎస్ సార్. సో 9 గంటల టైంకి కొద్దిగా ఏమన్నా అటు ఇటు చేంజ్ అవ్వచ్చేమో, కానీ ప్రస్తుతం అయితే పాజిటివ్గానే చూపిస్తుంది. సో దాంతో పాటుగా మనం గమనిస్తూ ఉంటే నిఫ్టీ రీసెంట్ టైమ్స్లో సార్ అంటే లాస్ట్ 3 months కనుక మనం గమనిస్తూ ఉంటే 3 monthsలో మనకి రిటర్న్స్ చాలా తక్కువ ఇచ్చిందండి. కేవలం 3% మాత్రమే రిటర్న్స్ ఇచ్చింది. ఓకే, రిటర్న్స్ ఇచ్చింది. ఓకే. సో 1 month పరంగా చూసుకుంటే అసలు ఆల్మోస్ట్ నిల్ రిటర్న్ అనే చెప్పుకోవచ్చు. లాస్ట్ 7 days అయితే నెగిటివ్ రిటర్న్స్ అయ్యాయి. ఎస్ సార్. సో దీంట్లో మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కంట్రిబ్యూషన్ ఒకటి బాగుందండి. 5.45% ప్రైవేట్ బ్యాంక్ కంట్రిబ్యూషన్ ఉంటే పిఎస్యు బ్యాంక్స్ ఇంకా ఎక్కువ కంట్రిబ్యూషన్ ఉందండి సార్. సో మరి నిఫ్టీ రిటర్న్స్ తక్కువ ఉన్నాయి కదా, మరి ఏది పెరిగింది అని అంటే సార్ మిడ్ క్యాప్స్ బాగున్నాయండి, స్మాల్ క్యాప్స్ బాగున్నాయి. మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. సో మెయిన్గా ఈ నిఫ్టీ తక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి కారణం ఎఫ్ఎంసీజీ సెక్టర్ ఒకటి ఉంది, తర్వాత ఐటీ సెక్టర్. ఎఫ్ఎంసీ సెక్టర్ మనకి -5% రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 3 monthsలో సార్. అలాగే ఐటీ సెక్టర్ కూడా నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అయితే డిఫెన్స్ సెక్టర్ +9% రిటర్న్స్ ఇవ్వడం కూడా ఒక విధంగా నిఫ్టీ కిందకి పడిపోకుండా అడ్డుకుందని చెప్పుకోవచ్చు. ఎస్ సార్. సో బ్యాంకింగ్ స్టాక్స్ సంబంధించి చూసుకుంటా ఉంటే మాత్రం మనకి ప్రస్తుతం అంటే ఈ బ్యాంకింగ్ ఫ్యూచర్స్ సంబంధించి చూసుకుంటా ఉంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, కోటక్ మహీంద్రా, పిఎన్బి, బంధన్ అండ్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయితే కొంచెం పాజిటివ్ జోన్లోనే కనిపిస్తున్నాయి. ఎస్ సార్. ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఫెడరల్ బ్యాంకులోనేమో షార్ట్ బిల్డప్స్ ఎక్కువ జరుగుతున్నాయండి. కొద్దిగా వీటి గురించి మనం చూసుకోవాలన్నమాట ఇన్వెస్టర్స్ కరెక్ట్గా ఉంటే. ఎస్ సార్. అలాగే ఇండియాకి సంబంధించి చూసుకుంటే హెచ్ఎస్బిసికి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ డేటా అనేది ఈరోజు వస్తుందండి. అది కూడా మీరు కొంచెం వాచ్ చేయాలి. ఎస్ సార్. సో అలాగే కార్పొరేట్ యాక్షన్స్ సంబంధించి చూసుకుంటా ఉంటే మనకి గుడ్ లక్ ఇండియా వాళ్ళది బోనస్ ఇష్యూ ఉందండి. ఓకే. అలాగే ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్ సంబంధించి ఫండ్ రైజింగ్ ఉంది. సో ఇది కూడా మనం ఈరోజు మార్కెట్లో వాచ్ చేస్తూ ఉంటే అంటే ఈ స్టాక్స్ సంబంధించి వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఎస్ సార్. సో దీనికన్నా ముఖ్యంగా మూర్తి గారు, ఎస్ సార్, చాలా మంది కాలర్స్ చాలా స్టాక్స్ గురించి అడుగుతున్నారు. మధ్యలో అప్పుడప్పుడు మనకి ఆప్షన్స్ గురించి కూడా అడుగుతున్నారు. అవును సార్, మనం గమనిస్తున్నాం. అవును సార్. ఎఫ్ఎన్ఓ సంబంధించి కూడా అప్పుడప్పుడు అడుగుతున్నారు, ఎక్కువగా స్టాక్స్ గురించి కూడా అడుగుతున్నారు. అవును సార్. అయితే వీటికి సంబంధించి సెబీ ఇంట్రెస్టింగ్ డేటా ఒకటి రిలీజ్ చేసిందండి. ఓకే. ఎస్ సార్. సో 87.7% ఇండివిజువల్ డెరివేటివ్ ట్రేడర్స్ అంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు. సో ఫిజికల్ ఇయర్ 2026లో లాస్ట్ మనీ అంట 87.7%. ఓకే. లాస్ట్ దేర్ మనీ హూ ట్రేడ్ ఇన్ డెరివేటివ్స్. సో కొంచెం మదుపర్లు కూడా ఇది దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే మనం మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, డెరివేటివ్ ట్రేడింగ్ అనేది కొంచెం డేంజర్. సో దాని మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయమాకండి. ఇండివిజువల్ స్టాక్స్ని మీరు లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకోండి అని. దాదాపుగా మనం చూసుకుంటే 91,685 కోట్లు లాస్ అయ్యారంట ట్రేడర్స్. చాలా పెద్ద మనీ, హ్యూజ్ మనీ. అయితే గుడ్డిలో మెల్ల అంటారు సామెత. అదేంటంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే ఒక 18% లాసెస్ అయితే తగ్గినాయి అంట.
ఓకే. ఎస్ సార్. ఎందుకంటే సెబీ చాలా టైట్ మెజర్స్ తీసుకుందండి, మార్జిన్స్ పెంచడం కానీ ఇంకోటి కానీ ఎస్ సార్. దాంతో కొంచెం లాసెస్ తగ్గినాయి. లాసెస్ తగ్గటం అంటే వీళ్ళేది అద్భుతంగా చేశారు లాసెస్ తగ్గినాయి అని కాదు, పార్టిసిపేషన్ తగ్గింది, దానివల్ల లాసెస్ తగ్గింది లాస్. అది. ఓకే. కానీ యావరేజ్ లాస్ పెరిగిందండి, ఓకే. పర్ ట్రేడ్ లాస్ పెరిగింది, పర్ ట్రేడర్ లాస్. ఓకే. యావరేజ్గా ట్రేడర్ 1.17 lakhs డెరివేటివ్స్లో లాస్ అవుతున్నారంట. ఎస్ సార్. మెయిన్గా లాస్ అయిందంతా కూడా ఆప్షన్స్ అండి. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఆప్షన్స్లో లాస్ అయ్యారు. సార్. సో 92% ఆప్షన్స్ నుంచేనంట ఈ లాస్ అంతా. ఓకే. రైట్ సార్. సో లాస్ మేకర్స్ అంట అదే లాస్ట్ 21% మోర్ దాన్ ప్రాఫిట్ మేకర్స్. చూడండి డేటా, ఎంత చాలా ప్రాఫిట్ చేసుకునే వాళ్ళకన్నా కూడా లాస్ మేకింగ్ చేసేవాళ్ళు 21% మోర్ ఉన్నారు. ఎస్ సార్. సో ఇది కొంచెం ఆలోచించాలండి. సో ఎందుకంటే ఎవరైతే డెరివేటివ్ సెగ్మెంట్లోకి వెళ్తున్నారో కొద్దిగా ఆలోచించండి. ఎస్ సార్. సార్. అయితే రీటైల్ పార్టిసిపేషన్ తగ్గిందండి వాస్తవంగా చెప్పాలంటే డెరివేటివ్ సెగ్మెంట్తో. ఎస్ సార్. 2025తో కంపేర్ చేసుకుంటే దగ్గర 40% రీటైల్ పార్టిసిపేషన్ అనేది తగ్గిందంట. ఓకే. సో కొద్దిగా పర్వాలేదు. ఎస్ సార్. ఇందులో కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ డేటా ఉందండి. Sir. మనకి ఆప్షన్స్ బయింగ్ గురించి అడుగుతూ ఉంటారు కాల్స్ కొంతమంది. Sir. సో ఆప్షన్స్ బయ్యర్స్ అంటే 92% ఆప్షన్స్ చేసేవాళ్ళు లాస్ అవుతున్నారు కదా. ఈ 92%లో 97% అప్రాక్సిమేట్లీ 97% ఆప్షన్ బయ్యర్సే లాస్ అవుతున్నారంట. ఓకే. ఆప్షన్ ఓన్లీ బయర్స్ 2 to 3% ఆప్షన్ సెల్లర్స్ లాస్ అవుతున్నారు. సో ఇదొకటి ఆలోచించండి ఆప్షన్స్ చేసేవాళ్ళు. ఎస్ సార్. అలాగే ఎక్స్పైరీ ట్రేడింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఎక్స్పైరీ ట్రేడింగ్లోనే ఎక్కువగా లాసెస్ జరుగుతున్నాయంట. ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా ఏంటంటే సార్. 1 lakh కన్నా బిలో ఎవరికైతే క్యాపిటల్ ఉందో డెరివేటివ్ ట్రేడింగ్ చేస్తున్నారో అంటే ఆప్షన్స్ చేస్తున్నారో వాళ్ళే ఎక్కువ లాస్ అవుతున్నారనే డేటా అయితే వచ్చింది. ఓహోహో, అంటే సరైన సలహా తీసుకోకుండా చేస్తున్నారేమో. ₹1,00,000 కన్నా తక్కువ క్యాపిటల్ పెట్టుకున్న వాళ్ళు మోర్ దెన్ 90% లాస్ అవుతున్నారంట. సో ఇంట్రెస్టింగ్ డేటా ఇది, సెబీ రిలీజ్ చేసిన డేటా అండి. అలాగే 35% ఎవరైతే లాసెస్ అవుతున్నారు, ఇందాక మనం చెప్పుకున్న 87% లాస్ అవుతున్నారని. అవునండి. సో దానిలో 35%కి అసలు నో ఈక్విటీ హోల్డింగ్, ఈక్విటీస్ లేవు వాళ్ళకి. ఓ. డైరెక్ట్గా ఆప్షన్స్లోకి వచ్చేస్తున్నారు, ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నారు. అయ్యో. ఓహో, డైరెక్ట్గా అలాగా కరెక్ట్ కాదు కదా సార్. అలాగే 78% వాళ్ళకి ఈక్విటీ పోర్ట్ఫోలియో లెస్ దాన్ 1 lakh ఉందంట లాస్ అయ్యే వాళ్ళు. అంటే వాళ్ళని వెళ్ళి చూసి వీళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారు. అదేనండి, కొద్దిగా ఇది కూడా గమనించాలి. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ డేటా సెబీ రిలీజ్ చేసిందండి. కొత్తగా వచ్చిన వాళ్ళే లాస్ అవుతున్నారంటే కాదంట, అచ్చా, ఎగ్జిస్టింగ్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్ ట్రేడర్స్ కూడా లాస్ అవుతున్నారు అని చెప్పి డేటా రిలీజ్ చేసింది. సెవెరల్ ఇయర్స్ ఆఫ్ డెరివేటివ్ పార్టిసిపేషన్ డిడ్ నాట్ ఇంప్రూవ్ ప్రాఫిటబిలిటీ అంట. ఎస్ సార్. సో మనకి 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కూడా లాస్ అవుతున్నారు. అదే. సో కొంచెం ఇది గమనించండి. 90% ఎవరైతే లాస్ట్ ఇయర్స్ లాస్ అయ్యారో నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు లాస్ అయ్యారంట. మరి ఎవరు డబ్బులు సంపాదించుకుంటున్నారండి? ఇప్పుడు దాకా మనం లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎవరు మరి లాభం పొందుతున్నారు? అవును సార్. ఎవరు లాభం పొందుతున్నారంటే ప్రొప్రైటరీ ట్రేడర్స్, ఎఫ్పిఐస్, కార్పొరేట్స్, మ్యూచువల్ ఫండ్స్. ఓకే. వీళ్ళంతా కూడా ప్రాఫిటబిలిటీలో ఉన్నారండి. ప్రొప్రైటరీ ట్రేడర్స్ వచ్చేసి 44,000 కోట్లు, అంటే ఫిజికల్ ఇయర్ 2026 గురించి మనం మాట్లాడుకుంటే. ఎఫ్పిఐస్ 14,000 కోట్లు, కార్పొరేట్స్ 8,000 కోట్లు అండ్ మ్యూచువల్ ఫండ్స్ 3,000 కోట్లు ప్రాఫిట్లో ఉన్నారంటండి. ఓకే. సో ఇక్కడ రీటైలర్సే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా 87.7% లాస్లో ఉన్నారు డెరివేటివ్ సెగ్మెంట్లో. దయచేసి ఇది గమనించండి అందరూ. ఓకే. ఓకే. ముఖ్యంగా స్టాక్స్ మీరు ఏదైతే ఈక్విటీ పోర్ట్ఫోలియోలను మెయింటైన్ చేసుకుంటారో, స్టాక్స్ లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో లాస్ పర్సంటేజ్ అనేది వెరీ 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 నెగ్లిజిబుల్ ఉందండి. డెరివేటివ్స్కి ఎవరైతే వస్తున్నారో వాళ్ళలో లాస్ పర్సంటేజ్ చాలా హైగా ఉంది. ముఖ్యంగా ఆప్షన్ బయింగ్ అండి. ముఖ్యంగా ఆప్షన్ బయింగ్లో లాస్ ఎక్కువగా ఉంది. ఇది ఎందుకు చెప్తున్నాము అని అంటే ఇన్వెస్టర్స్లో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి, అలాగే డెరివేటివ్ సెగ్మెంట్లో ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో మీరు డెరివేటివ్ సెగ్మెంట్ని అసలు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? హెడ్జింగ్ పర్పస్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని మనం స్పెక్యులేటివ్ పర్పస్ కింద వాడుతున్నాం. ఓకే సార్. సో
ఇప్పుడు కూరగాయలు కోసుకోవడానికి మనకు ఒక కత్తి ఉంది, దానికి కూరగాయలే కోయండి, దాంతో వేరేది చేయమాకండి. అది అలాగే ఆ, స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్ కోసం మీరు ఇంట్రడ్యూస్ చేయాలి వీటిని. స్పెక్యులేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ కోసం ఉన్న ఏవైతే ఉన్నాయో వాటిని స్పెక్యులేటివ్ కింద వాడండి. ఉమ్, డెరివేటివ్స్ వచ్చేసి కేవలం హెడ్జింగ్ కోసమే ఇంట్రడ్యూస్ చేశారండి. ముందు ఫ్యూచర్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఫ్యూచర్స్లో విపరీతమైన లాసులు వస్తున్నాయి అంటే అప్పుడు ఆ ఫ్యూచర్స్లో వచ్చే లాసుల్ని కట్ చేయడం కోసం ఆప్షన్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేశారు. మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా ఆప్షన్స్లో జంప్ చేస్తాం. అదేలేండి. ఆప్షన్స్ ఆర్ డిజైన్ ఫర్ హెడ్జింగ్ పర్పస్, Yes, అది sir. గమనించండి. ఓకే. కాల్స్ తీసుకుందాం మూర్తి గారు, కంగారేం లేదు, రోజు తీసుకుంటున్నాగా. అలాగేనండి. సో ఆ. ముందు మన ఇన్వెస్టర్స్కి కాన్ఫిడెన్స్ లేదండి, మీరు చాలా వెరీ వెరీ అలాగే మంచి ఇన్ఫర్మేషన్ మార్కెట్లు చెప్తున్నారు. కూడా గత తప్పనిసరిగా 4-5 సార్ మీరు నెలల చెప్పండి. నుంచి చాలా మీరు ఇబ్బంది చాలా పడుతున్నారు. చాలా ఫిబ్రవరి అవేర్నెస్ నుంచి క్రియేట్ చూసుకుంటా చేస్తున్నారు ఉంటే సార్. ఎస్. యాంథ్రోపిక్ ఏఐ వచ్చిన దగ్గర నుంచి మార్కెట్లు డౌన్ ఫాల్ లోనే ఉన్నాయి. తర్వాత ఏప్రిల్ నుంచి మార్కెట్లు కొద్దిగా రికవరీ అయినాయి. ఇన్వెస్టర్లు చాలా మంది పోర్ట్ఫోలియోలు అయితే డౌన్ లో ఉన్నాయి, అందరూ భయపడుతున్నారు ఎస్ సార్. ఈ సంవత్సరం మనకి మార్కెట్లు ఇబ్బంది పెట్టినాయని. ఎలా కానీ ఉంటుంది? మీరు ఒక ప్యాటర్న్ గమనించండి. ఎస్ సార్. ప్రీవియస్ ఇయర్స్ కూడా ఏం జరిగిందో చూడండి. ప్రతి సంవత్సరం అండి మార్కెట్ అనేది ఒక 4 నుంచి 5 నెలలు స్తబ్దుగా ఉంటుంది, నెగిటివ్ లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ జరిగే సినారియోనే ఎప్పుడన్నా 1 or 2 years కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, కానీ సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ ఉంటుంది. ఈ ఇయర్ కూడా అదే జరుగుతుందండి. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే, ఇండివిజువల్ స్టాక్స్ కొన్ని పర్ఫార్మెన్స్లు బాగుంటాయి, అవి పెరుగుతూ ఉంటాయి. సో ఏవైతే మనకి సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఉండి అక్కడి నుంచి మొమెంటం అప్ సైడ్ షిఫ్ట్ అవుతున్నాయో అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. మీ పోర్ట్ఫోలియోలో వాటిల్లో మీరు యావరేజ్లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే న్యూస్ పరంగా చూసుకుంటే గవర్నమెంట్ డ్యూటీ ఫ్రీ షుగర్ ఇంపోర్ట్స్ని అలౌ చేసిందండి, 10 లక్షల టన్నులు అక్టోబర్ 31 తారీఖు వరకు. పండగ సీజన్ వస్తుంది, డొమెస్టిక్గా షుగర్ ప్రొడక్షన్ తగ్గింది. సో షుగర్ ప్రైజెస్ బాగా పెరిగినాయి. మనం చూసుకుంటే బలరాంపూర్ చీని విపరీతంగా పెరిగిందండి స్టాక్. సో ఇలా షుగర్ స్టాక్స్ కూడా బాగా పెరుగుతున్నాయి కదా. రీజన్ ఏంటి, వాటికి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది షుగర్ ప్రైస్ పెరగడం వల్ల. సో కన్స్యూమర్స్, ఎండ్ కన్స్యూమర్ ఎక్కువ షుగర్ పే చేస్తున్నాడు, డబ్బులు ఎక్కువ పే చేస్తున్నాడు అని చెప్పేసి సో షుగర్ ఇంపోర్ట్స్కి డ్యూటీ ఫ్రీ చేసేదండి గవర్నమెంట్ అక్టోబర్ 31 వరకు. సో షుగర్ స్టాక్స్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ చేసి ఉంటే ఈ న్యూస్ని కొంచెం వాచ్ చేయండి. షుగర్ స్టాక్స్ కొంచెం మొమెంటమ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ జోన్లోకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయమే. సో బలరాంపూర్ చిరి కానీ, దాంపూర్ షుగర్ కానీ, రేణుకా షుగర్, ఏడీ ప్యారీ, త్రివేణి ఇంజనీరింగ్, దాల్మే భారత్ షుగర్, ఇవన్నీ కూడా ఈ డ్యూటీ ఫ్రీ షుగర్ ఇంపోర్ట్స్ వల్ల ఎఫెక్ట్ అవుతాయండి. తర్వాత నియోజన్ కెమికల్స్, ఇది ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు వాళ్ళ స్టేక్ని దీంట్లోంచి కట్ చేశారు, కొంచెం సెల్లింగ్ ప్రెషర్ రావచ్చు, అది కూడా అబ్జర్వ్ చేయండి. అలాగే నివాబూపాక్ కూడా మనకి ఈరోజు డౌన్ఫాల్ ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బికాజ్ ఐఆర్డిఏ వీళ్ళ కంపెనీని 6 months వరకు న్యూ ప్లేసెస్లో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేయొద్దు అని చెప్పేసి బ్యాన్ చేసిందండి. కొద్దిగా కూడా వాచ్ చేయండి. అమాగి మీడియా ల్యాబ్స్ 600 కోట్ల బ్లాక్ డీల్ కూడా జరిగింది, ఇది కూడా మీరు వాచ్ చేయొచ్చు. కేఫిన్ టెక్నాలజీస్లో జనరల్ అట్లాంటిక్ 1400 కోట్ల స్టేక్ని సెల్ చేసింది, కాబట్టి ఈ స్టాక్ని కూడా మీరు వాచ్ చేయండి. అలాగే గుడ్ లక్ ఇండియా బోనస్ సంబంధించిన దాన్ని కూడా మాట్లాడుకున్నాం. టొరెంట్ పవర్ కూడా మీరు వాచ్ చేయాల్సిన స్టాక్. సో వీటితో పాటుగా టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ వెళ్తే సనంద్ ప్లాంట్ వచ్చేసి మొన్న ఫ్లడ్స్ వల్ల ఎఫెక్ట్ అయిందండి. సో ఇప్పుడు రెస్టోర్ అయింది, మళ్ళీ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి, అది కూడా మనం వాచ్ చేయొచ్చు. అలాగే టాటా స్టీల్ ఒకటి, సనాతన్ టెక్స్టైల్స్ ఒకటి, కిమ్స్ హాస్పిటల్ ఒకటి, డైమండ్ పవర్, ఇవి కూడా మీరు వాచ్ చేయాల్సిన స్టాక్స్లోనే ఉంటాయి. తర్వాత చూసుకుంటే హెల్త్ సెక్టర్ సంబంధించి చూసుకుంటే మణిపాల్ హెల్త్, వీళ్ళ రెవెన్యూస్ బాగున్నాయి కాబట్టి పాజిటివ్ జోన్లోనే ఉంది మణిపాల్ హెల్త్, ఇది కూడా చూడండి. ఫైజర్ కూడా ఒకటి, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దాదాపుగా 2.67 లక్షల షేర్స్ బై చేశారు ఫైజర్లో, క్వాంటమ్ మ్యూచువల్ ఫండ్స్, ఇది కూడా పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత ఏషియన్ పెయింట్స్ సంబంధించి చూసుకుంటే ప్రమోటర్ గ్రూపే 2 లక్షల షేర్లు బై చేసిందండి, ఇది కూడా నియర్ బై ఫ్యూచర్లో మనకి పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ చూసుకుంటూ ఉంటే $93 వరకు వచ్చేసిందండి బ్యారెల్. సో కొంచెం పెయింట్ కంపెనీస్కి ఇది ఒక విధంగా చెప్పాలంటే బ్యాడ్ న్యూసే. తర్వాత వెల్సన్ కార్పు, రైల్టెల్, వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్, సాత్విక్ గ్రీన్ ఎనర్జీ, వీటిలో కూడా మనకి న్యూస్ బేస్డ్గా మూమెంటం ఉండే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు మార్కెట్లు అంటే నిఫ్టీకి సంబంధించి చూసుకుంటే కొంచెం టైట్ కన్సల్టేషన్లోనే ఈరోజు కూడా ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ఫ్రైడే కాబట్టి మళ్ళీ మనకి మార్కెట్లు అరౌండ్ 11-12 తర్వాత నుంచి ఒక వన్ డైరెక్షన్ మూమెంటం అయితే తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. నిన్న చూసుకుంటే కేవలం 80 పాయింట్ల మూమెంటంలోనే మార్కెట్ నడిచిందండి నిఫ్టీ అంతా కూడా. గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత నుంచి మనం చూసుకుంటే 80 పాయింట్స్ మూమెంట్లు ఉన్నాయి. చాలా అంటే ఒక విధంగా
తెలుగులో చెప్పాలి అని అంటే, నాటుగా చెప్పాలంటే పిసికేసిందండి మార్కెట్ ఇంట్రాడే ట్రేడర్స్ని. సో ఇప్పుడు ఈరోజు కూడా ఎలా ఉండబోతుంది అంటే, ఓపెనింగ్ తర్వాత చూసుకుంటే ఒక 11 ఆ టైం నుంచి మార్కెట్ ఒక డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లోవర్ లెవెల్లో 24,200 దగ్గర పుట్ ఆప్షన్స్ హెవీగా రైట్ చేస్తున్నారు. సో పుట్ ఆప్షన్స్ 24,200 స్ట్రైక్ని మీరు కనుక వాచ్ చేస్తూ ఉంటే, ఒకవేళ కొత్తగా పుట్ ఆప్షన్స్ అక్కడ మళ్ళీ యాడ్ అవుతున్నాయి అని అంటేనేమో మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకుంటుంది. పుట్ ఆప్షన్స్ అక్కడ ఏదన్నా మళ్ళీ తగ్గుతున్నాయి అని అంటే మాత్రం డౌన్ సైడ్ డైరెక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. కొద్దిగా ఇది అబ్జర్వ్ చేయాలి. ఏదైనా 24,400 దగ్గర మాత్రం హైయెస్ట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఒకవేళ పైకి వచ్చినా కూడా 24,400 మేజర్ స్టాప్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఈ రోజుకి మండీకి. సో ఓవరాల్గా ఇది అప్డేట్స్. ఎస్ సార్, రైట్ సార్. సో వెంకట్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నిజంగా సెబీ కూడా ఇలాంటి డేటా అంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో తప్పనిసరిగా సార్ మదుపరు తప్పనిసరిగా ఈ వీడియోని మరొకసారి చూడండి సార్. కాలర్ ఉన్నారండి. ఎస్ సార్, చెప్పేస్తాను. పడండి సార్. క్విక్గా చాట్ బాక్స్ కానీ ఏదైనా కాల్స్ కానీ చెప్పండి. కాల్స్ ఇస్తుంది, కాల్స్ చాట్ బాక్స్ తీసుకుందాం సార్. థ్యాంక్ యూ సార్, మంచి డీటెయిల్స్ ఇచ్చారు. తప్పనిసరిగా ఈ వీడియో అందరూ చూడండి తప్పనిసరిగా. సో సుధాకర్ గారు అండి, విశాఖపట్నం అండి. సార్ సుధాకర్ గారు నమస్కారం. నమస్కారం సార్. రెండు స్టాక్స్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సార్. ఫస్ట్ స్టాక్ రైమండ్ సార్, సెకండ్ వన్ స్విగ్గీ. ఈ రెండు ఫ్రెష్ బై చేయొచ్చా? రైమాండ్స్ తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోండి. అలాగే 680 పైన మనకు క్లోజ్ అయింది కాబట్టి మళ్ళీ 800 మార్క్ ని క్రాస్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. రైమాండ్స్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. కరెంట్ ప్రైస్ లో కూడా ఒకవేళ కిందకు వస్తే బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. స్విగ్గీ వచ్చేసి ప్రస్తుతం అవాయిడ్ చేద్దాం సార్, ఈ ప్రైస్ లో అయితే వద్దు. ఏదైనా 300 క్రాస్ అయి పైన క్లోజ్ అయితేనే స్విగ్గీలో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి సార్. సార్ సార్ బసవయ్య గారండి తెనాల నుండి. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్ చెప్పండి. సువెన్ లైఫ్ సైన్సెస్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా? సువెన్ లైఫ్ సైన్సెస్. ఓకే సార్, తీసుకోవచ్చు అండి. కరెంట్ ప్రైస్ లో కూడా తీసుకోవచ్చు. సువెన్ లైఫ్ సైన్సెస్ ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి. 373.60 ఉంది. నిన్న కూడా 12.34% పెరిగింది. కరెంట్ ప్రైస్ లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. రైట్ సార్. బసవయ్య గారు ఎనీ మోర్? ఓకే సార్, రైట్ సార్. చాట్ బాక్స్ అండి సార్. స్వర్ణత్ గారు అండి. సార్ కెన్ ఐ బై నెట్వర్క్ టెక్నాలజీ? కరెంట్ లెవెల్ అండి తీసుకోవచ్చు సార్, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అండి. అవునండి, రైట్ సార్. అకుటాస్ కూడా సెకండ్ స్టాక్ అండి. అకుటాస్ అండి, ACUTAAS. హెకటాస్ కెమికల్స్. ఓకే, హెకటాస్ కెమికల్స్ అనేది మనం అప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్పుడు చెప్పామండి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్పటి నుంచి బాగా పెరుగుతూ వస్తుంది. మీరు గమనిస్తే జనవరి ఆ టైంలో చెప్పాం. సో కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు అంటే కొంచెం కన్సాలిడేషన్ లో ఉందండి. కొంచెం కిందకు వచ్చింది, అది అరౌండ్ 3000 ఆ జోన్కి వచ్చినప్పుడు ఎంట్రీ ప్లాన్ చేయండి. ఎస్ సార్. సార్ లోకేష్ గారు అండి, వేదాంత ఐరన్ అండ్ స్టీల్ ఎంట్రీ ప్రైస్ కావాలి, 70K ఇన్వెస్ట్మెంట్ చేశాను అని అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేశారు ప్లస్ ఎంట్రీ ప్రైస్ అడుగుతున్నారు. అదే 70K ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఆయన రాసి 34 నుంచి 36 జోన్ మధ్యలో మీరు ఎంట్రీ తీసుకోవచ్చు అండి వేదాంత ఐరన్ అండ్ స్టీల్. ఎస్ సార్. సార్ అడప లింగయ్య గారండి, TTK హెల్త్ కేర్ అండ్ అశోక్ లేలాండ్ ఎంట్రీ ప్రైస్. TTK హెల్త్ కేర్ అండ్ అశోక్ లేలాండ్. సో అశోక్ లేలాండ్ వచ్చేసి మనకి కరెంట్ ప్రైస్ లో కూడా ఎంట్రీ తీసుకోవచ్చు అండి. 173.80, 167 పైన ఉన్నంతసేపు బుల్లిష్ జోన్లోనే ఉంటుందండి అశోక్ లేలాండ్. సో కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. సో నిన్న మొన్న కొద్దిగా డౌన్ అయింది కానీ బట్ ఓవరాల్గా పెరుగుతుందండి. TTK హెల్త్ కేర్ ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఏదైనా 1150 జోన్ క్రాస్ అయి పైకి వస్తేనే TTK హెల్త్ కేర్లో ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయండి. 1150. రైట్ సార్. సో సార్ ఏంటంటే నెక్స్ట్ అంటే లోకేష్ గారు అయిపోయింది సార్. ఏంటంటే కెనా మెటల్ ఇండియా అండ్ KNACK ప్యాకింగ్ షార్ట్ టర్మ్ టార్గెట్ కావాలటండి. KNACK. ఓ నాక్ ప్యాకేజింగ్. ఫస్ట్ ఏంటిదండి? ఫస్ట్ సార్ ఏంటంటే కెన్నా మెటల్ ఇండియా. ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్, తీసుకోవచ్చు సార్. కెన్నా మెటల్ చాలా బుల్లిష్గా ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఒకవేళ కిందకు వచ్చిన బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. నాక్ ప్యాకేజింగ్ కొంచెం తక్కువ క్వాంటిటీతో ఇక్కడ తీసుకోండి. 209 లో ఉంది. 220 క్రాస్ అయితే మళ్ళీ క్వాంటిటీని ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్, రైట్ సార్. సో థ్యాంక్ యూ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ అండ్ గివింగ్ ఏ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నార్మల్గా సార్ రోజు మనం స్టాక్ చెప్పుకుంటాం, బట్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మదుపర్లు కూడా విజయం తప్పనిసరిగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని చూస్తే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సెబీ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సార్ చెప్పున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వెంకట్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.
సో చూసారుగా, ఇది ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ సోమవారం ఉదయం 8:30 ప్రసారమయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. అలాగే ఆదివారం ఉదయం 8:30 ప్రసారమయ్యే వీకెండ్ బిజినెస్ అప్డేట్ చూద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.